ప్రముఖ తెలుగు దినపత్రిక ఈనాడైతే ఒక సెన్సేషనల్ హెడ్డింగే పెట్టింది అనుకోవచ్చు. అది కూడా తెలంగాణ గ్రూప్కి సంబంధించి. సో మరే తెలుగు దినపత్రికలు కూడా ఇవాళ ఇలాంటి బ్యానర్ హెడ్డింగ్ పెట్టి వార్తనైతే ప్రచురించలేదు. కేవలం ఈనాడు దినపత్రికనే దీన్ని చాలా హైలైట్ చేసింది. సో అది ఏం న్యూస్ అనేది మనం ఇప్పుడు తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. సో బ్యానర్ హెడ్డింగ్ చూసుకుంటే, గ్రూప్ 1 అభ్యర్థులకి అన్యాయం చేశారు, నియామక పత్రాలు ఇద్దామనే లోపు కోర్టుల్లో కేసులు వేసి వారి నోటికాడకూడు లాగేశారు, సీఎం రేవంత్ రెడ్డి పిలుపు. సో ఓవరాల్గా చూసుకుంటే మళ్ళీ తెలంగాణ గ్రూప్ 1కి సంబంధించి ఇవాళ ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ని అయితే ఈనాడిచ్చింది. సో సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థుల ప్రతిభా పురస్కారాల ప్రదాన చేసే సమయంలో సీఎం ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా ఈనాడు దినపత్రిక అయితే హెడ్డింగ్ ఇచ్చింది. సో మనం పూర్తి వివరాలు చూసేందుకు ప్రయత్నిద్దాం. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నవారు ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయకుండా వారి కుటుంబ సభ్యులకి ఉద్యోగాలకి ప్రాధాన్యత ఇచ్చారు. ఎంపీగా ఓడిపోయిన 6 నెలలకి ఎమ్మెల్సీ ఉద్యోగం ఇచ్చారు. గ్రూప్ 1, గ్రూప్ 2 డిఎస్సి నోటిఫికేషన్ వేయకుండా కాలయాపన చేశారు. తాము అధికారం చేపట్టిన తొలి ఏడాదిలోనే 59,000 ఉద్యోగాలు ఇచ్చామని, ప్రైవేటు కార్పొరేట్ సంస్థల్లో 1,00,000 మందికి ఉద్యోగాలు లభించాయని తెలిపారు. కిందటి సంవత్సరంతో ఎస్సీ గురుకులాల విద్యలో చదివిన ప్రఖ్యాత విద్యా సంస్థల్లో ఇంజనీరింగ్, మెడిసిన్ వివిధ విభాగాలు సీట్లు పొందిన అభ్యర్థులకి హైదరాబాద్లో ముఖ్యమంత్రి ప్రతిభా పురస్కారాలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, అప్పటి ప్రభుత్వం ఉద్యోగాలు ప్రకటించడంలో లేట్ చేయడం, అదేవిధంగా ఉద్యోగాలు ప్రకటించకపోవడంతో నిరుద్యోగులు ఆందోళన చేసి వివిధ స్కీముల ద్వారా రుణాలు తీసుకోండి అంటూ సలహాలు ఇచ్చారు. డిగ్రీలు, పీజీలు పూర్తి చేసిన వారు చెప్పులు కుట్టాలా, చేపలు పట్టాలా, ఎస్టీ యువకులను పందులు పెంచాలా అంటూ సలహాలు ఇచ్చారు. గ్రూప్ 1కి ఎంపికైన వారికి నియామక పత్రాలు ఇద్దామనే లోపు నోటికాడ కోడ్లు లాగేసుకొని కోర్టులో కేసులు వేయించారు. దాన్ని నిలదీయండి. వరుసగా ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల చేస్తే అభ్యర్థులు పరీక్షలు రాస్తారు. ఉద్యోగాలు రాని వారు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకుంటారు. నోటిఫికేషన్లతో మభ్య పెడితే వారి సమయం వృధా అవుతుంది, వయసు పెరుగుతుంది. సమయం వృధా కాకుండా ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్లు చేపడతామని సీఎం వివరించారు. సో ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు ఈ యొక్క వార్త సారాంశం పరంగా చూసుకుంటే, ప్రస్తుతం ఉన్నటువంటి గ్రూప్ 1ను అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వకుండా కొంతమంది కానీ కొన్ని పార్టీలు కానీ కేసులు వేసి వాళ్ళ నోటికాడ కూడుని లాక్కున్నారని చెప్పి తెలంగాణ సీఎం అయితే వ్యాఖ్యానించడం జరుగుతుంది. సో మరి గవర్నమెంట్ ఏమో ఈ విధంగా అంటే, మరి నిరుద్యోగులందరూ కూడా వాళ్ళ తరపు నుంచి కూడా 10 మంది ఎక్కువ ఎలా వచ్చారు, అదేవిధంగా మహిళలకే సపరేట్గా 2 కాలేజీలు ఎలా వేశారు, మరి మిగతా మహిళలకి ఎందుకు స్పెషల్ కాలేజీలు ఇవ్వలేదు ఉమెన్స్ కానీ, అదేవిధంగా 2 కాలేజీల నుంచి 74 మంది ఎలా సెలెక్ట్ అవుతారు. సో మరి ఇప్పుడు వీళ్ళకు అన్యాయం జరిగిందా, మరి ఈ కేసు వేసిన వాళ్ళకి అన్యాయం జరిగిందా అనేది తెలుసుకోలేని పరిస్థితిలో విద్యార్థులందరూ అయోమయంలో ఉన్నారు. చూద్దాం, మరి గౌరవ ధర్మాసనం పరిధిలో ఉన్న కేసు కాబట్టి దీని గురించి మనం ఎక్కువ డిస్కస్ చేయొచ్చు. సో ఓవరాల్గా ఎవరికి అన్యాయం జరిగింది, ఎవరికి న్యాయం జరిగింది అనేది అతి త్వరలోనే ధర్మాసనం తేల్చబోతుంది కాబట్టి చూద్దాం మరి ఏం జరగబోతుందో. సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉన్నటువంటి అప్డేట్.